ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో శుభాలు ప్రకటిస్తున్నాను. బాగున్నారా మీరంతా? గుడ్ మార్నింగ్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను సమృద్ధితో నింపాలని ప్రతిరోజు మీకోసం చాలా బలంగా ప్రార్థన చేస్తున్నాను. మీకు తెలుసు కదా, ప్రార్థన గొప్ప కార్యాలు చేస్తుంది. ప్రార్థన మనకు అన్ని విషయాల్లో విజయాన్ని ఇస్తుంది. దేవుని బిడ్డలుగా మనందరం దేవుని సన్నిధికి విశ్వాసంతో వచ్చినప్పుడు, ప్రార్థనలో మనం కనిపెట్టినప్పుడు బలమైన కార్యాలు జరుగుతాయి. రాజమండ్రి క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు జరిగిస్తూనే ఉన్నారు. చాలామంది విశ్వాసంతో దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు, ఆయన మీద పూర్ణ నమ్మికతో దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు బలమైన కార్యాలు ఎన్నో జరుగుతున్నాయి. వాటన్నిటిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. అంత మాత్రం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో మరియు మన దేశంలో అనేక రాష్ట్రాల్లో, మన రాష్ట్రంలో అనేక పట్టణాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్లు ప్రారంభించబడడం ద్వారా చాలామంది వాక్య సంబంధమైన ఉద్యమంలో కొనసాగుతున్నారు. ప్రతిరోజు ఒక వాగ్దానం మీ అందరికీ గొప్ప ధైర్యాన్ని ఇస్తుందని విని నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ఈరోజు కూడా వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా. పరిశుద్ధ గ్రంథం ఉందా మీ దగ్గరే? బైబిల్ తెరిచి చూద్దాం. కీర్తన గ్రంథం 85వ కీర్తన 12వ వచనాన్ని చదువుకుందామా? Psalm 85 and verse 12. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమును ఇచ్చును. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యెహోవా ఉత్తమమైన వాటిని అనుగ్రహించును. ద లార్డ్ గివ్స్ ద బెస్ట్ కదా, గుడ్ థింగ్స్. దేవుడు మంచి వాటిని ఇస్తాడని, మన దేవుడు మంచివాడని బైబిల్ ఎన్నో సందర్భాల్లో తెలియజేస్తున్నది. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ కదా. ఆయన మంచితనం ఎంత గొప్పది అంటే, ఆయన మనకు అనుగ్రహించే ఈవులు కూడా మనకు మంచివే. ఒక క్రైస్తవుని యొక్క పరిపక్వత దేని మీద ఆధారపడి ఉంటుందంటే, ప్రభువా నాకు ఏది మంచిదో అది మీరు చెయ్యండి అని పట్టుదలగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు. ఎప్పుడైనా అలా చేశారా మీరు? కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, మన ప్రిఫరెన్సెస్ మనకు ఉంటాయి, మన ఆశలు మనకు ఉంటాయి, మన డిజైర్స్ మనకు ఉంటాయి. అవన్నీ దేవుని దగ్గర పట్టుకొచ్చేసి వీటిని యాజ్ టీజ్గా ఏది తప్పకుండా చేసేయాలి ప్రభు అన్నట్టుగా కొన్నిసార్లు మనం కోరుతూ ఉంటాం. మనం అడిగినవి దేవుడు ఇవ్వడం నేను అంటలేదు, కానీ అంతకన్నా ప్రాముఖ్యంగా ప్రభువా ఉత్తమమైనవి ఏంటో నాకు ఇవ్వండి నాయన ఎప్పుడైనా అడిగేవా దేవుణ్ణి? నేను అదే అడుగుతాను ప్రతిరోజు. నాకు ఏది అవసరమో అది ఇవ్వండి ప్రభువా, నాకు ఏది ఆశీర్వాదమో అది నాకు ఇవ్వండి, ఏది ఉత్తమమో అది నాకు అనుగ్రహించండి ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను. దేవుడు ఉత్తముడు గనుక ఆయన ఉత్తమమైన వాటిని అనుగ్రహిస్తారు. 34వ కీర్తనలో మనకు తెలుసు కదా, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. దేవుడు మంచివాడని కేవలం పుస్తకాల్లో చదవడం కాదు, లేకపోతే ఎవరో చెబితే వినడం కాదు, కానీ మనకు మనంగా వ్యక్తిగతంగా ఎక్స్పీరియన్స్ చేయాలని దేవుడు కోరుతున్నాడు. ఒక్కసారి నువ్వు ప్రభువుని రుచి చూడగలిగితే, ఒక్కసారి క్రీస్తు ప్రభువుతో నువ్వు సత్సంబంధాన్ని కలిగి ఉండగలిగితే, ఎంతమంది విడిచిపెట్టమని నిన్ను బ్రతిమాలినా లేదా హెచ్చరించినా నువ్వు ఆయన్ని విడిచిపెట్టలేవు. ఎందుకోసమంటే మన దేవుడు ఉత్తముడు. ఆయనలో మంచితనమే కానీ చెడుతనాన్ని మనం చూడలేం. చాలామంది రోజుల్లో ప్రభువుని విడిచి లోకంలో పడిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళని చూసి నేను చెప్పే మాట ఏంటో తెలుసా? క్రీస్తు ప్రభులో ఏ చెడుతనాన్ని చూసి ఆయన విడిచి వెళ్ళిపోతున్నావు చెప్పు. ఆయన నీకేం చేయలేదని వెళ్ళిపోతున్నావు. నీ రక్షణ కోసం ఆయన ఎంత గొప్ప కార్యం చేశాడు. ఆయన తన ప్రాణాన్ని నీ కోసం బలిదానంగా అర్పించారు కదా. లేఖనాలు మనం నమ్ముతున్నప్పుడు క్రీస్తు ప్రభు వారు మన నిమిత్తం, మన పాపముల నిమిత్తం క్రీస్తు ప్రభు వారు నలగొట్టబడి, గాయపరచబడి, హింసింపబడి, నిందించబడి, అవమానించబడి, ఆఖరికి తన ప్రాణాన్నే బలిదానంగా మనకి ఇచ్చారే. ఇలాంటి గొప్ప త్యాగం ప్రపంచంలో ఎవరైనా మన నిమిత్తం చేశారా? మరి అలాంటి ప్రభువున మనం విడిచిపెట్టాలనుకుంటుంది, అలాంటి దేవుణ్ణి విడిచి లోకంలో పడిపోవాలనుకుంటుంది. రా, నీ దేవుడు మంచివాడు. నీకోసం ఆయన ఎల్లప్పుడూ మంచి విషయాలని సిద్ధపరుస్తున్నాడు. ఒకవేళ కొన్ని సందర్భాల్లో ఆ ప్రాసెస్లో దేవుడు నీ కొరకు సిద్ధపరిచే ఆ మంచి పనులు, ఆ మంచి కార్యాలు నీకు అర్థం కాకపోవచ్చేమో, కానీ ఒకరోజు నీకు అర్థమవుతుంది. ఒకరోజు నువ్వు తెలుసుకుంటావు, ఇందు నిమిత్తం ఆ దేవుడు నన్ను ఈ మార్గంలో నడిపించాడు, దీనికోసం ఆ దేవుడు నన్ను ఈ శ్రమల మార్గంగా తీసుకొచ్చాడు, ఆయన చిత్తాన్ని నా జీవితంలో నెరవేర్చడానికి అని ఒకరోజు నువ్వు గ్రహిస్తావు. పౌలు భక్తుడు రోమా సంఘానికి రాస్తుంది అంటాడు. మీరు జాగ్రత్తగా రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదివితే, దేవుని చిత్తము ఉత్తమమైంది అన్నాడు కదా. ఉత్తమమైన దేవుని చిత్తం. ఆ ఉత్తమమైన దేవుని చిత్తం తెలుసుకోవాలి అంటే మన మనస్సు మారి రూపాంతరం చెందాలి అన్నాడు. నువ్వు మారుమనసు పొందకుండా దేవుని చిత్తాన్ని తెలుసుకోలేవు. చాలామంది దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాము అన్న ఆ ప్రశ్న ఎక్కడ అడుగుతారంటే పెళ్లి విషయంలో అడుగుతారు. జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో మాత్రమే దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలని. మిగతా విషయాలు ఎక్కడా కూడా దేవుణ్ణి అడిగే ప్రసక్తి లేదు.
వారి సొంత నిర్ణయాలు వాళ్ళే తీసుకుంటారు, వారి ఆలోచనలు వాళ్ళవే, వారి తిరుగుళ్ళు వాళ్ళవే. సమస్తం అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో అడగకపోతే బాగోదేమో, వివాహం దగ్గరికి వచ్చిన తర్వాత అడగపోతే బాగోదేమో అన్నట్టుగా దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారండి. ప్రతి విషయంలో కూడా నువ్వు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుని చిత్తము ఉత్తమమైనది. ఆయన నీ పట్ల ఉత్తమమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. గాడ్ ఈజ్ గుడ్. కొన్ని సందర్భాల్లో దేవుడు తన చిత్తం నెరవేర్చినట్లుగా శ్రమల మార్గం గుండా నేను తీసుకెళ్తాడేమో. నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు, నువ్వు ఆధార్యపడిపోవాల్సిన అవసరం లేదు. దేవుడు నన్ను బహుశా విడిచిపెట్టేశాడేమోనని ఆయన మీద నిందలు వేయాల్సిన అవసరం లేదు. గాడ్ ఈజ్ ఇన్ స్టిల్ కంట్రోల్. దేవుడు ఇంకా ఆధీనంలో ఉంచుకున్న పరిస్థితులు ఆయన నడిపించే దేవుడు. ఆయన పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుణ చేస్తున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తున్నాడని కీర్తనకారుడు చెప్పినట్టుగా నీ జీవితంలో దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడగలిగితే ఆయన నిన్ను శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తాడు. దేవుడు ఉత్తమమైన వాడు కనుక ఆయన ఉత్తమమైన వాటిని మనకు అనుగ్రహిస్తారు కదా. లూకా సువార్త 10వ అధ్యాయంలో యేసుప్రభువు బేతనీయ వెళ్ళినప్పుడు మరియా క్రీస్తు పాదముల దగ్గర కూర్చుంది. మార్త ఏమో విస్తారమైన పనులు కల్పించుకుని తొందరపడిపోయింది. మరియా క్రీస్తు ప్రభు పాదాల దగ్గర కూర్చుని ఉత్తమమైన వాటిని ఏర్పాటు చేసుకుంది అని, అవి ఆమె యొద్ద నుండి ఎవ్వరూ తీసివేయలేరని ప్రభువు చెప్పాడు. ఎంత చక్కని దేవుడు ఆయన. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఏ అవసరతలో ఉన్నావు, ఏ ఆకాంక్ష నీలో ఉంది, ఏ కోరికలు నువ్వు కలిగి ఉన్నావు, ఏ ఆశలతో నువ్వు నింపబడి ఉన్నావు, దేవుడు ఖచ్చితంగా నీ అవసరాలు తీర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ హృదయ వాంఛ నెరవేర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుచునుగా కానీ కీర్తనలందరూ రాయబడిన రీతిగా ప్రభు నీకు ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తున్నాడు. నువ్వు చేయాల్సిందేంటో తెలుసా? దేవుడు నీకు అనుగ్రహించే ప్రతిదీ కూడా ఉత్తమమైనది అని ఎరిగి ఆయన నుండి పొందుకుని ఆయన స్తుతించాలి, ఆయన ఘనపరచాలి. ఈరోజు నా ప్రార్థనదే, మీ జీవితంలో దేవుడు ఉత్తమమైన దీవెనలు కృమ్మరించునుగాక, ఉత్తమమైన ఆశీర్వాదాలు మీ మీద ఆయన కృమ్మరించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, నీ కొందనాలు. నీవు ఉత్తమమైన వాటిని మాకు అనుగ్రహించే దేవుడు కనుక నీకు స్తోత్రాలయ్యా. ఎంత ప్రేమగల దేవుడు నాయన, ఎంత ఉన్నతమైన దేవుడు ప్రభువా. ఎంతమంది అయితే మా ప్రియులు ఈరోజు ఈ వాగ్దాన సందేశాన్ని వింటున్నారో వారి జీవితాల్లో నీ మంచితనాన్ని మీరే కనుపరచుమని, మంచి కార్యాలు వారి జీవితంలో జరిగించమని కోరుతున్నాం ప్రభువా. కొన్నిసార్లు ఆ ప్రాసెస్ మాకు అర్థం కాకపోవచ్చేమో, కానీ ఆ రిజల్ట్ మేము చూసినప్పుడు ప్రభువా నిన్ను కొనియాడకుండా మేము ఉండలేం. మా ప్రియులను అట్టి విధానంలో బలపరిచి ప్రతి ఒక్కరికి కావలసిన అవసరాలు తీర్చి నీ నామాన్ని మీరే మహింపరచుకోమని యేసుక్రీస్తు వారి దివ్య సముఖంలో ఈ మా మనవులు సమర్పించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2 ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.